హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ టాక్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కుల్ఫీ. చెప్తుంటేనే నోరూరిపోతుంది కదండి. ఈ సమ్మర్లో ఆ ఎండ వేడికి మనకు చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. అలా మనకే కాదంలో ఈ పిల్లలకు కూడా అనిపిస్తుంది. అందుకే వాళ్ళ కోసమని హెల్తీగా చల్లగా బయట కొనకుండా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా టేస్టీ కుల్ఫీ చేసుకుందామా? ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కుల్ఫీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కప్ కాజు, 10 to 12 డేట్స్, 3 to 4 teaspoons oats, 8 to 10 బాదం, 3 ఇలాచి, 1/2 గ్లాస్ కొబ్బరి పాలు లేదా నార్మల్ మిల్క్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం క్లీన్గా వాష్ చేసుకున్న కాజు బాదంని వేసుకోవాలి. అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి, లేదా అట్లీస్ట్ 5 to 6 అవర్స్ అయినా సోక్ చేసుకోవాలి. నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నానండి. ఇప్పుడు బాదంని పీల్ చేసుకోవాలి. బాదం సోక్ చేయడం వల్ల దాని స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్ని పీల్ చేసుకున్నాక డేట్స్ని కూడా చక్కగా వాష్ చేసుకొని దాని సీడ్స్ అన్ని తీసేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో సోక్ చేసుకున్న బాదం, కాజు వేసుకోవాలి. అలాగే డేట్స్ కూడా వేసుకోవాలి. అందులోనే 3 to 4 స్పూన్స్ ఓట్స్, 3 ఇలాచి వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకొని స్మూత్గా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, గ్రైండ్ చేసుకున్నాక కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఒకవేళ కన్సిస్టెన్సీ లూజ్గా ఉంటే కొన్ని ఓట్స్ వేసుకోవాలి, థిక్గా ఉంటే కొన్ని మిల్క్ వేసుకోండి. తర్వాత కుల్ఫీ మోల్స్ తీసుకోవాలండి. కుల్ఫీ మోల్స్ మీ దగ్గర అవైలబుల్గా లేవనుకుంటే మన ఇంట్లోనే ఉన్న టీ గ్లాసెస్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అంతా కూడా గ్లాస్లోకి లేదా కుల్ఫీ మోల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ట్రాన్స్ఫర్ చేసుకున్నాక స్టిక్స్ పెట్టుకొని ఒక 2-3 టైమ్స్ టాప్ చేసుకోవాలి. అలా టాప్ చేసుకోవడం వల్ల దానిలో ఉండే ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. తర్వాత ఆ మోల్డ్స్ని 5 to 6 అవర్స్ లేదా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఓవర్ నైట్ డీప్ ఫ్రీజ్ చేశాక కొన్ని వాటర్ తీసుకొని అందులో ఈ మోల్డ్స్ ఒక 1 night ఉంచుకోవాలి. అలా వాటర్లో 1 night ఉంచడం వల్ల కుల్ఫీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా కుల్ఫీ ఎంత చక్కగా వచ్చిందో. ఇంతేనండి, పిల్లలకి ఇష్టమైన కుల్ఫీని మనం ఇంత ఈజీగా చేసుకోవచ్చు. Thank you for watching my videos. Please like, share, subscribe my channel.